ఇవన్నీ లాజిక్ వద్దు, ఒక చిన్న లాజిక్ ప్రకారం పోదాం. కాస్ట్లీ వస్తువులో ఇన్ఫీరియర్ రేట్ ఉండేది కలుపుతారు. అది ఇంకా కాస్ట్ బాబు, గబ్బు పట్టేదండి, వాసన రాదా? ఆ పోటు ఉండే దేవాలయం ప్రాంతంలో మనిషి తిరగలిసిడా? ఆ చేసేవాడు చెయ్యి నిలవగలిసిడా? ఇది జరిగే పనేనా? అది ఇంకా కాస్ట్లీ. ఒక అడల్ట్రేషన్ అనేది పాలల్లో నీళ్లు పోయి వచ్చాము, కానీ నీళ్ళు అమ్ముతో దాని పాలు కలుపుతారయ్యా? అంటే కొన్ని తక్కువ రేటు వాటితోటైనా కలిసి జరుగుండొచ్చేమో. వనస్పతి, డాల్డా, మీరు చెప్పింది ఎనిమల్ ఫ్యాట్. మీ ప్రకారం పోదాం. వాళ్ళేం రిపోర్ట్ ఎనిమల్ ఇట్ ఈస్ ఎస్ వాల్యూ ఇస్ లెస్ అని మాత్రమే చెప్పాడు. దాన్ని పట్టుకొని విచిత్ర వ్యాఖ్యానాలు చేసి ఎందుకు చెప్పారు తెలుసా ఎనిమల్ ఫ్యాట్ అని? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇట్లా జరిగింది మీరే. అది కూడా నేను వాళ్ళ రెజీమ్ కూడా జరిగింది చెప్పడా. వాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ రెజీమ్లో, చేసిన తర్వాత 6 ట్యాంకులు యాక్సెప్ట్ చేసి 4 ట్యాంకులు మీరు వెనక పంపించేసి నాశనకం ఉందని పంపించేశారు. దేర్ ఇట్స్ మ్యాటర్. ఇదే విచారణకు ఎందుకు ముందుకు రావట్లేదు? ఎవరు? ఇక్కడ సీఎం స్థాయిలో ఒక వ్యక్తి దాన్ని డైన్ క్యాష్ చేశాడు, ఒక మార్గం వేసేసాడు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తేనే పాటకి పల్లవి వస్తుంది. పాట పల్లవి అంటారు కదా. సో పాటకి పల్లవికి తేడా రాకూడదుగా. ఒక పాట అనుకుంటే పల్లవి చరణం కూడా కరెక్ట్గా రావాలా. అందుకని మేము అడిగేది అదే, మా బాధ అంతా అదే. వద్దు, ఇవన్నీ వద్దు. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో కానీ, రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ న్యాయమూర్తి వారి అధ్యక్షతన ఎంక్వైరీ జరపండి అనే మేము అడిగేది. ఇంకేం అడగటం వద్దని కాదు. వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో లేదు. కరుణాకర్ వారు అసలు ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది బిడ్డరే కాదు వారి టైంలో. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా వీడు మా బోర్డు పోయినాక జరిగినట్టుంది. అది కూడా తెలియదు, మాకు సంబంధం లేదు. ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలేదు కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా, వారి హయాంలో కూడా. చూసారు ఏమంటున్నాడు? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం. బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి! దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట, బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్టు? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో నువ్వు మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్లో చూడండి, యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి. చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి ఆవు నెయ్యిలో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? టెండర్ డాక్యుమెంట్లని మార్చేసి, ఎవడు మార్చమన్నాడా టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్? వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020 సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి? ఇవాళ గతంలో ఎవరైనా కౌగీ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి. 3 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీలే టెండర్లో పాల్గొనాలి. దానిని 1 సంవత్సరానికి తగ్గించింది ఎవరు? మీరు కదా. 250 కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. దాన్ని 150 కోట్ల రూపాయలకి తగ్గించింది ఎవరు? మీరు కాదా? అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కెపాసిటీ 4 లక్షల లీటర్లు ఉండాలి పర్ డే.
దాన్ని కంప్లీట్గా తీసేసింది మీరు కాదా? 8 tons ఆఫ్ కౌకి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి. ఆ కండిషన్ని తీసేసింది మీరు కాదా? ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తీసేసి ఏఆర్ ఫుడ్స్ లాంటి ఒక పనికిమాలిన కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి నందినికి తరిమేసి బయటికి ఇన్ని పాపాలు చేసి వాళ్ళు మీరు మాట్లాడతారు. అందుకనే కదా వైవి సుబ్బారెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు.